నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. ప్రజెంట్ మనం సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో ఉన్నాము. ఇప్పుడే ప్రెస్ మీట్ జరిగింది. గద్దరన్న గారి సంస్మరణ మూడో సంస్మరణ సభకు సంబంధించి ప్రెస్ మీట్ జరిగింది. ఈ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారు, అసలు ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటి అని మాట్లాడడానికి మనతో పాటు గద్దర్ గారి కుమారుడు సూర్య గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, అసలు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. గద్దర్ గారు సమాజానికి దూరమై 3 years కాబోతుంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్లో పెట్టారు. దానికి సంబంధించి అసలు ఏంటి ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటి? ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం చాలా స్పష్టంగా ఉందమ్మా. గద్దరన్న జయంతి కానీ, గద్దరన్నపై జరిగిన కాల్పులు, అట్లాగే గద్దరన్న వర్ధంతి, ఈ మూడుతో పాటు అనేక కార్యక్రమాలు, అంటే ఇటు విద్యార్థులతో కలిసి భారత రాజ్యాంగం అవగాహన కానీ, మిషన్ అండ్ విజన్ అనే ఒక కార్యక్రమం కానీ, అనేక కార్యక్రమాలు మేము ఫౌండేషన్ ద్వారా చేస్తూ ఉన్నాము. గద్దరన్న నింగికెగిసి 3 సంవత్సరాలు అవుతూ ఉంది. గద్దరన్నని యాద చేసుకోవడం అంటే బడుగు బలహీన వర్గాలే కాదు, అణగారిన హక్కుల కోసం గద్దరన్న కలిసి నడిచిన అనేక మందిని ఆ రోజు కలవడం, గద్దరన్నను మరోసారి గుర్తు చేసుకోవడం అంటే భారత రాజ్యాంగాన్ని గుర్తు చేసుకోవడం. గద్దరన్న స్మారక సభ అంటే అనేక రాజకీయ పార్టీలు, గద్దరన్నతో కలిసి నడిచిన అనేక మంది కవులు, కళాకారులు, మీడియా మిత్రులు, వీళ్ళందరినీ కూడా ఆ రోజు కలిసి మాట్లాడించుకోవడం అనేది మన సంస్కరణ సభ ఒక ముఖ్య ఉద్దేశం. అయితే ముఖ్యంగా మనం చూసినప్పుడు ఈ సంస్కరణ సభ భారత రాజ్యాంగం నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనవరు ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. వారు గద్దరన్నతో వారికి ఉన్న పరిచయము, అవగాహన, అలాగే భారత రాజ్యాంగం పైన ఈరోజు జరుగుతున్న అనేక అంశాలపై వారు మాట్లాడబోతూ ఉన్నారు. ఈ ఉద్దేశం ఏంటంటే గద్దరన్నని మరోసారి గుర్తు చేసుకోవడం. అనేక సందర్భాల్లో ఈరోజు అనేక అంశాలపైన చర్చ జరుగుతున్న క్రమంలో గద్దరన్న అందరితో కలిసి పనిచేశాడు. గద్దరన్న కేవలం ఒక తెలంగాణనో ఆంధ్రనో అభిమానించే వాళ్ళు లేరు. గద్దరన్నకు యావత్ ప్రపంచం అంతా కూడా తన సాహిత్యం, తన పోరాటం పట్ల అవగాహన ఉన్న వాళ్ళందరూ కూడా గద్దరన్న మావాడు అనుకుంటాడు. కాబట్టి కేవలం తెలంగాణకు పరిమితం కాకుండా, ఆంధ్రకే పరిమితం కాకుండా, ఈ భారతదేశం ముద్దుబిడ్డగా ప్రజలందరూ ఆయనను హత్తుకున్నారు కాబట్టి, హక్కున చేర్చుకున్నారు కాబట్టి ఈ సంస్కరణ సభ, అలాగే ప్రతి సంస్కరణ సభ గద్దర్ అన్నది ఇలాగే ఉంటుందని, గద్దర్ ఫౌండేషన్ చేసే ప్రతి యాక్టివిటీస్లో ఇటు మీడియా మిత్రుల్ని, కవుల్ని, కళాకారుల్ని, వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న గద్దరన్నతో కలిసి నడిచిన అనేక మంది మిత్రులని, విద్యార్థులని, ప్రజా సంఘాలు అందరినీ కలుపుకొని ఈ వేదికని మేము పంచుకుంటా ఉన్నాం. సభను విజయవంతం చేయాల్సిందిగా ఈరోజు గద్దరన్న ఆలోచన విధానం ఏదైతే ఉన్నాయో, భారత రాజ్యాంగాన్ని ప్రజలకు విస్తారంగా తీసుకెళ్ళాలి, ప్రజలకి అవగాహన కల్పించాలి. కేవలం అవగాహనే కాదు, వాళ్ళ హక్కులు కూడా ఈ భారత రాజ్యాంగంలో ఉన్నాయి. అందుకే ఒక బుద్ధుడి మార్గం, ఒక శాంతి మార్గంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గము, ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో మనం చూసినప్పుడు ఎక్కడైతే ఈ రాజ్యాంగం విలువలను తగ్గిపోతూ ఉన్నాయో, ఎక్కడైతే భారతదేశంలో అనేక అంశాలపై చర్చ జరుగుతూ ఉందో, ఈ అంశాలన్నింటినీ కూడా మరోసారి ప్రజలకి తెలియజేసుకోవడం కోసం మనకంటూ ఒక భారత రాజ్యాంగం ఉంది. ఈ రాజ్యాంగం ప్రతి ఇంట్లో ఉండాలి, ప్రతి వాళ్ళు చదవాలి, వాళ్ళకు అవగాహన మాత్రమే కాదు, వాళ్ళ హక్కుల గురించి తెలుసుకోవాలని చెప్పేసి ఈ సభ ఉంటుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. గద్దర్ గారు అంటేనే ఒక ఉద్యమం, మాట పాట, ఆయన మాటనే ఉద్యమం, ఒక పాటనే ఉద్యమం. అసలు ప్రజా గొంతుకై, ప్రజా యుద్ధ నౌకగా ఆయన చేసినటువంటి సేవలన్నీ కూడా చిరస్మరణీయం. ఆయన కొడుకుగా, ఆయన వారసత్వంగా మీరు ముందుకు ఏ విధంగా తీసుకుపోవాలని అనుకుంటున్నారు? ఆయన అడుగుజాడలో నడవాలనుకుంటున్నారా? ఏ విధంగా నడవాలనుకుంటున్నారు? ఇప్పుడు నేను చాలా స్పష్టమైన అవగాహనతో ఉన్నాను. గద్దరన్న ఒక 70 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం మనం చూసినప్పుడు ఆయన కేవలం ఒక సాహిత్యం పోరాటమే కాదు, దెర్ ఇస్ లాట్ ఆఫ్ సోషల్ సర్వీస్ విచ్ హెస్ డన్ టు ది సొసైటీ. అంటే సామాజిక బాధ్యతగా గద్దరన్న ఒక సామాజిక కార్యక్రమాలు కూడా చేశారు.
ఒక స్కూలు ఒకటే కాదు, గుడిసెలు వేయించారు, పట్టాలు ఇప్పించిండు, స్తూప్రాన్లో ఆ, నా ఊరు అనే ఒక కార్యక్రమం తీసుకొని దాదాపు 900 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాడు. ఇన్ని సామాజిక కార్యక్రమాలు చేసిన గద్దరన్నలో గద్దరన్న వారసులు అంటే ప్రజలు, గద్దరన్న వారసులు అంటే పోరాటం చేసేవాళ్ళు, గద్దరన్న వారసులు అంటే సామాజిక సేవ చేసేవాళ్ళు, గద్దరన్న వారసులు అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల్లో వారు ఎంచుకున్న రంగంలో అటు ప్రభుత్వాలని, అటు పార్టీలని, అటు ప్రజల్ని మేలుకొల్పే రకంగా ప్రశ్నించడం కూడా ఒక బాధ్యత అని నేను భావిస్తూ ఉన్నా. అందుకే ప్రజలే గద్దరన్న వారసులు అని స్పష్టంగా చెప్తూ ఈ ప్రజలందరినీ కూడా ఏకం చేయడం, ఆ ఏకం చేసే క్రమంలో కార్యక్రమాల్లో వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తూ మాట్లాడించడం అనేది మేము చేస్తున్న కార్యక్రమం అమ్మ. వాళ్ళందరినీ కలపడం, కనెక్ట్ ది డాట్స్ అంటారు. అంటే ఏవైతే గద్దరన్న ఆలోచనలు ఉన్నాయో, గద్దరన్న సామాజిక సేవ ఉందో వాళ్ళందరినీ కలపడమే ఫౌండేషను. ఆ అందరినీ కలిపి ప్రతి సంస్కరణ సభలు కానీ, జయంతులు కానీ, గద్దరన్నపై జరిగిన కాల్పులు కానీ, ఇంకా అనేక కార్యక్రమంలో భాగంగా మనం చూసినప్పుడు గద్దరన్న సాహిత్యం ఏదైతుందో, ఆయన రాసిన పాటలు, ఆయన రాసిన సాహిత్యం, ఆయన రాసిన ఇంకా అనేక చరిత్ర ఉంది. ఆ చరిత్రలో భాగంగా వాళ్ళని బయటకు తీసుకురావాలని, అవన్నీ కూడా ప్రజలకు అందించాలనే ఒక కార్యక్రమం ఉంది. ఇదంతా ఒక ప్రాసెస్, ఇది జీవితకాలం నడిచే ప్రాసెస్. దాంట్లో సూర్యకిరణ్ ఈరోజు ఉన్నాడు, రేపు ఇంకోరు ఉంటారు. సార్, అయితే ఇప్పుడున్నటువంటి సొసైటీలో గద్దర్ గారి ఆశయాలు ఎంతవరకు అవలంబించాలి అంటారు, ఎంతవరకు ముందుకు తీసుకుపోతే సొసైటీకి మంచిదంటారు, ఆ ఆశయాలను ఏ విధంగా చూడాలంటారు ఇప్పటి సొసైటీ? ఇప్పుడున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ భారతదేశ నేపథ్యం చూసినప్పుడు మనం కొత్తగా చూస్తున్న ఒక గొప్ప మార్పు ఏదైతుందో, కొత్త వచ్చిన జనరేషన్ జెన్జీలు ఏదైతే ఉన్నారో వారి ఆలోచన విధానం, వారు ఇండిపెండెంట్గా, అంటే ఈరోజు భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఈ కొత్త జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ మీడియాతో పాటు వాళ్ళ ఆలోచన విధానం చాలా డిఫరెంట్గా ఉంది. కానీ ఆ ఆలోచన విధానంలో ఏదైతే సామాజిక స్పృహ ఉందో అది ఉంది అని నేను భావిస్తూ ఉన్నాను. దాంట్లో భాగంగానే ఈరోజు మనం చూడాల్సిన అంశం, అందరం పెద్దవాళ్ళు కానీ ఒక తరం గడిచిన వాళ్ళందరూ కూడా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకునే రోజు వచ్చింది. అంటే వాళ్ళకి ఎవరు గైడ్ చేయలేదు, వాళ్ళంతలో వాళ్ళు వాళ్ళ సమస్యల పట్ల, అంటే వాళ్ళు ఫేస్ చేస్తున్న సామాజిక, రాజకీయ, విద్య అనేక అంశాలపైన స్పాంటేనియస్గా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈరోజు వచ్చిన కొత్త యుగం ఏదైతే ఇంటర్నెట్ ఉందో, ఏదైతే సోషల్ మీడియా ఉందో, ఏదైతే కొత్త జెన్జీ ఉందో, ఏదైతే కొత్తగా వచ్చిన ఈ ఆలోచన విధానం ఉందో, ఈ ప్లాట్ఫామ్స్ని ఉపయోగించుకొని ప్రజలకి ఒక జ్ఞానానే కాదు, అటు ప్రభుత్వాలని కూడా ప్రశ్నిస్తున్న జనరేషన్లో ఉన్నాం మనం. సో అదొక గొప్ప వారసత్వంగా నేను భావిస్తూ ఉన్నాను. రైట్. నాన్నగారు అంటే మీరు చిన్నప్పటి నుంచి కూడా నాన్నగారిని చూస్తూ పెరిగారు. ఒక 50 to 60 ఇయర్స్ వరకు కూడా ఆయన చేసినటువంటి సేవ కావచ్చు, ఆయన మాట, పాట ఏదైనా కూడా మీకు ఏ విధంగా స్ఫూర్తినిచ్చింది? అమ్మ, ఆయన జీవితమే ఒక స్ఫూర్తి. సో హీ ఈజ్ అ జర్నీ విత్ పీపుల్. సో ఆ జర్నీలో భాగంగానే మనం చూసినప్పుడు ఏంటంటే మాకు ప్రతి పాట కానీ, ఆయన నడక కానీ, ఆయన జీవితం కానీ ఒక స్ఫూర్తి. దాంట్లో ప్రత్యేకించి ఇది ఒకటే స్ఫూర్తి అని నేను చెప్పలేను. ఇట్స్ ఎ లైఫ్, ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో ఆ బాటసారిగా మేము సాగుతూ ఉన్నాం. దాంట్లో గద్దరన్న తీసుకొచ్చిన ఈ భారత రాజ్యాంగాన్ని ప్రజలకి తీసుకెళ్ళాలి, ప్రజలకు తీసుకెళ్ళు అనే దాంట్లోనే ఈ రేపు జరగబోయే సంస్కరణ సభ ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ గవర్నమెంట్ గద్దర్ అవార్డ్స్ ప్రకటించింది. అలాగే ఇప్పుడు ప్రజెంట్ మీరు గవర్నమెంట్ నుంచి ఏం కోరుతున్నారు? నేను ప్రభుత్వం నుంచి ఏం కోరుకోనమ్మా, ప్రభుత్వం ప్రజలకి మాట ఇచ్చింది. అంటే ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో, గద్దరన్న 1 సంవత్సరం కాలం పాటు భారత రాజ్యాంగాన్ని తీసుకొని ఆదిలాబాద్ నుంచి పిప్పలి వరకు నడుచుకుంటూ వెళ్ళారు. అనేక కార్యక్రమాల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. అంటే గద్దరన్న ఎప్పుడు ప్రతిపక్షంగానే ఉన్నాడు, పాలన పక్షం వైపు లేడు. వాళ్ళు ప్రభుత్వాలని ప్రశ్నిస్తూనే
ప్రభుత్వాలని దించే క్రమంలోనే ఇంకొక ప్రభుత్వం వచ్చినప్పుడు వారు మళ్ళీ ప్రతిపక్ష పాత్ర ప్రజల పక్షానే పోరాడాడు. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళు ప్రకటించారో ఆ ప్రకటనని నిలబెట్టుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. గద్దరన్న కుమారుడిగా సొసైటీకి, ఇప్పుడున్న సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తారు ఈ సందర్భంగా? గద్దరన్న కుమారుడుగానే బదులు గద్దరన్న అభిమానిగా అనవచ్చు. అందుకని నేను స్పష్టంగా ప్రజలే గద్దరన్న వారసులు అన్న. ఈ సొసైటీ నుంచి ఇంకా అనేకం నేర్చుకునేది ఉంది. అట్లాగే సొసైటీకి చెప్పే అంత పెద్దవాడిని నేను కాదు, ఎందుకంటే గద్దరన్ననే ఆ గొప్ప స్ఫూర్తి. కాబట్టి నేను ప్రజల దగ్గర నుంచి నేర్చుకుంటాను, ప్రజల దగ్గరికే వెళ్తాను.